ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎట్లా అనిపిస్తుంది 30 రోజుల పాలన? ఏం చెప్తారు? అంటే వాస్తవానికి ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారు, ప్రజలు స్వాతంత్రాన్ని కోరుకున్నారు. అది ఎట్లుంటుందో చూడాలనుకున్నారు. ఈ 30 రోజుల పాలనలో స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, ఒక మనోధైర్యాన్ని, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి పాలన చూసి ఆశ్చర్యపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు. దీనికి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఒక మంచి పరిపాలన అందించే దిశలో అడుగులు వేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు. ఆ రకంగా పరిపాలన సాగుతూ ఉంది. మరి మీ ప్రతిపక్షాలు రోజుకో విమర్శలు చేస్తూనే ఉన్నారు. 2-3 రోజులు 4 రోజులు ఆగితే కూడా మళ్ళీ మీరు దిగిపోతారు, మళ్ళీ ప్రజలు మాకే పట్టం కట్టి అధికారాన్ని చేతిలో పెడతారు, బంగారు పళ్ళంలో పెడతారు అంటూ కూడా రోజుకోటి ఇట్లాంటి విమర్శలు వింటూనే ఉన్నాం. మరి వాళ్ళకి మీరు ఎట్లా సమాధానం ఇస్తారు? చూద్దాం, ప్రజలు నిర్ణయిస్తారు. అది ఆ ప్రతిపక్షాల కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, కవితనో ఈ కుటుంబం చెప్తే కాదు, ప్రజలు నిర్ణయించాలి. ఈరోజు ప్రజలు నిర్ణయించారు, మాకు అధికారం ఇచ్చినారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండాలని కోరుకున్నారు. అది సరే, వాళ్ళు ప్రజలు నిర్ణయిస్తారు అంటున్నారు కదా. ప్రజల నుంచి 5 సంవత్సరాల తర్వాత నిర్ణయిస్తారు కదా. 5 సంవత్సరాల వరకు ఓపిక పట్టండి. మేము ప్రజలు మాకు 5 సంవత్సరాలు ఉండమని మాకు ఓటేసినారు. వీళ్ళు నెలలో తీస్తాం, 2 నెలలు తీస్తామంటే మా సంగతులు మేము కూడా చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా వాళ్ళు ఊహ కూడా అందుకోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే కాంగ్రెస్ పార్టీ కూడా ఊరుకోదని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మేము దానికి కట్టుబడి ఉన్నాం. ప్రజలు తిరగబడి కొడతారు ఇట్లాంటి మాటలు మాట్లాడితే. 5 సంవత్సరాల కాలం పాటు మాకు ఒక మ్యాండేటరీ ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత ప్రజలు తీర్పు కోరుతాం, అప్పుడు నిర్ణయిస్తారు ప్రజలే. ఇప్పుడు నువ్వేందుకు తొందరపడి చెప్పేది? అవసరం లేదు కదా. ప్రజలు మాకు 5 సంవత్సరాలు ఉండమని టైం ఇచ్చినారు. 5 సంవత్సరాలు మేము పరిపాలిస్తాం, దాని తర్వాత ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల కోసం మాట్లాడదాం, అప్పుడు మాట్లాడదాం. కానీ ఈ మధ్యకాలంలో ఇటువంటి పిచ్చి పిచ్చి కూతలు కూసినటువంటి బండి సంజయ్ కానీ, హరీష్ రావు, కడియం శ్రీగారు తిక్క మాటలు మాట్లాడితే మాకు ఎట్లా సమాధానం చెప్పాలో మాకు కూడా తెలుసు. ఓకే, మేము ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయాలని మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులం. మాకేదైనా లేనిపోని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పాలితే ఎట్లా సమాధానం చెప్పుకోవాలో కూడా మాకు తెలుసు. కేసీఆర్ నిజంగానే అంటే ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపులకు పోయి ఉంటే, అంటే కాంగ్రెస్ నేతలు కక్ష సాధింపు చేస్తున్నాడు కేసీఆర్ అని అంటున్నారు. నిజంగానే కేసీఆర్ కక్ష సాధింపుకు పోయి ఉంటే కనుక ఈరోజు కాంగ్రెస్ నేతలందరూ కూడా జైల్లో ఉండేవారు. మరి అలా చేయలేదు కాబట్టే కదా మీరు ఇక్కడ ఉన్నారు అంటూ కూడా మీ ప్రతిపక్షాలే చెప్తున్నాయి. మరి అంటే కేసీఆర్ ఎప్పుడు కూడా అభివృద్ధి వైపే బాటగా అట్టే సాగేరే తప్ప కక్ష సాధింపుకి ఎప్పుడు కూడా పోలేము, అసలు అది కాదు మా తత్వం అంటున్నారు కేటీఆర్ చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు? ఇప్పుడు కక్ష సాధింపు ఎట్లుంటుందంటే, కోదండరామును తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో నిర్బంధించినారు, కక్ష సాధింపు చేసినాడు. రేవంత్ రెడ్డి గారు ఎవరో డ్రోన్ ఎగిరేసినారు, ఎగిరేస్తే 15 రోజుల పాటు ఒక నిర్బంధం జైల్లో వేసినారు. తీన్మార్ మల్లంటే వ్యక్తిని ఒక 3 సార్లు జైలు వేసినారు. మా బల్మూరు వెంకట్ వ్యక్తిని ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే తీసుకుపోయి సెంట్రల్ జైల్లో వేసినారు. ఇట్లా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించిందే కేసీఆర్. 1. 2, మీరు ఎప్పుడైనా సభ చూసినారా? అసెంబ్లీ చూసినారా? అసెంబ్లీలో ఏకపాత్రాభినయమే తప్ప ఎవరిని మాట్లాడించేవాళ్ళు కాదు. సిగ్గుపడాలి ఆ మాటలు మాట్లాడుతుంది బీఆర్ఎస్ నాయకులు. శాసనసభలో కానీ బయట కానీ మాట్లాడుతుంటే బయటికి వెళ్ళగొట్టినటువంటి సందర్భాలు చూసినాం. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఇటువంటి పిచ్చి కూతలు కూస్తున్నారు ఈ పిచ్చి నాయలు, వెధవలు, సన్నాసులు. వీళ్ళు సమాజానికి అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. అందుకే ఓటు ద్వారా వాళ్ళు తీర్పు చెప్పి వాళ్ళని అధికారం నుంచి తీసేసినారు. ఇంకా నెల రోజుల్లోనే బుద్ధి రాకపోతే ఇంకెట్లా? ఇంకా బుద్ధి రాకపోతే, ఇంకా బుద్ధి నేర్చుకోకపోతే, ఇంకా ప్రజలు ఇంకా కర్రు కాల్చి వాత పెడితే సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను అందుకే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా ఆలోచించి విశ్లేషణాత్మకంగా మాకు ఒక సూచనలు సలహాలు ఇవ్వండి, మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అందుకే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువ సమయం ప్రతిపక్షానికి ఇచ్చినాం. ఎప్పుడైనా ఈ 10 సంవత్సరాల కాలంలో ఎవరైనా మాట్లాడినిచ్చినారా వీళ్ళు? అందుకే ప్రజాస్వామ్యం ఎక్కడుంది, ప్రజాస్వామ్యయుతంగా ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు కదా. వాళ్ళు ఎన్ని కారుకూతలు కూసినా ఏం చేసినా ప్రజలు మా వైపునున్నారు, మా కోసం ఎదురు చూస్తున్నారు. మా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఖచ్చితంగా 100% మంచి పరిపాలన అందిస్తూ ఉన్నాం. ఇంతకన్నా ఏం కావాలో ప్రజలకు? తక్కువ సమయంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే లక్షణం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ సొంతం అంటారు. అంటే ఇంతకుముందు గతంలో 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి కాంగ్రెస్కు పట్టం కట్టారు.
మరి ఏమైంది 10 సంవత్సరాలు చేసిన అప్పుడు సంవత్సరంలోనే ప్రజల కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని కోల్పోయింది అంటున్నారు. ఇప్పుడు రాబోయే అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కి అదే అంటే నిదర్శనం అంటున్నారు. మరి మీరు ఏం చెప్తారు? నేను అనేది ఒకటేనండి, 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినారు. తర్వాత 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. తర్వాత తెలంగాణ వాదాన్ని పెట్టుకొని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము, తెలంగాణ పోరాడిన పార్టీగా వాళ్ళు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చి వాళ్ళని గెలిపించినారు. తర్వాత చేసినటువంటి అరాచకాన్ని, తర్వాత చేసినటువంటి అకృత్యాలను, తర్వాత చేసినటువంటి దోపిడీలను, తర్వాత చేసిన మోసాలను అన్ని గమనించి మళ్ళీ మాకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు 10 సంవత్సరాలు కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? అప్పటి అనేది బీఆర్ఎస్ పార్టీ అనేది ముందు రోజుల్లో కనిపించదు, ఉండదు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది బొంద పెట్టేసారు ప్రజలు. ఇక ఎవరు ఎప్పుడు ఏం చెప్తున్నారు? అప్పట్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలే దీనికి నిదర్శనం అంటున్నారు. అంటే తొందరగానే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతుంది, సో మళ్ళీ దిగిపోతుంది, అందుకు ఇదే నిదర్శనం అని చెప్తున్నారు. మీరు ఏమో ఒప్పుకుంటారా? బహుశా కేసీఆర్ గారికి కళ వస్తుంది, మందు తాగినప్పుడు ఆలోచన వస్తుంది, కేటీ రామారావుకు చెప్తాడు, అదేదో చెప్తాడు. వీళ్ళు చూడండి, ఎక్కడైనా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు ఈ కళలు కన్నటువంటి ఈ చెప్పినటువంటి మాటలు నిజం చేసినారా? ఎక్కడైనా ఒక్క మాటను నిజం చేసినారా? ధనిక రాష్ట్రం అని మన మెదడులో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగజేసినారు. తీరా చూస్తే ఏమైంది? దరిద్రపు రాష్ట్రం చేసినారు, అప్పుల రాష్ట్రం చేసినారు. 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టినారు. దీన్ని ఎవరికైనా చెప్పినారు? ఈ 10 సంవత్సరాల్లో 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పినారా? ఇంత అబద్ధ ప్రచారం చేస్తూ, ఇంత అబద్ధాలు ఆడుతూ ప్రజలను మభ్యపెట్టి గెలవాలనే ప్రయత్నం చేసినారు. వీళ్ళు చెప్పే మాటలన్నీ అబద్ధమే. మేము ఈసారి 14 నుంచి 15 లోక్సభ సీట్లు గెలవబోతున్నాం. అవి వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు ఒక్క సీట్ రాదు. అసలు వాట్ కన్సర్న్ అంటే లోక్సభలో వీళ్ళకి ఏం పని ఉంటుంది? వీళ్ళకు ఏం పని ఉంటుంది? మీకు ఒక విషయం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు తీరవు. బీజేపీ కనుక ఓటేస్తే వాళ్ళు గంగిరెద్దులంతా వాళ్ళంతా, డూడు బసవన్నంతా వాళ్ళంతా ఉపవనంగా ఊపుతారు, ఆగవనంగా ఆగుతారు. వాళ్ళ ద్వారా ఏది వచ్చేది కాదు. ఇప్పటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఇచ్చింది శూన్యం. ఇక్కడ ఉన్న 4 ఎంపీలు ఉంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఈ రాష్ట్రం గురించి, ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. వాళ్ళకి వేయడం ద్వారా 0. కాంగ్రెస్ పార్టీకి వేస్తే పోరాటం అయినా చేస్తారు. మేము అధికారంలోకి వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నిధులు తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక కల్చర్ ఉంది. ఎక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు ఉంటే ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడతారు. కానీ ఈ బీజేపీ వాళ్ళు కేవలం మోడీ ప్రయోజనాల కోసం మాట్లాడతారు. మేము అట్లా మాట్లాడాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడతాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా 100% కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఇక్కడి నుంచి వీలైతే 16 సీట్లు 17 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిపించి మనం లోక్సభకు పంపాలి. ఈ రాష్ట్రం బాగుపడాలి. ఈ రాష్ట్రం అప్లపాలు అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని సెటిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ పదాలకు ప్రజలకు అందాలి. ఈ రకమైన చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. సో మొత్తానికి అంటే ఖచ్చితంగా ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కేసీఆర్ సీఎంగా కన్నా కూడా అంటే మీకు ప్రతిపక్షంగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రమాదం అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళ సత్తా ఎందుకు చూపిస్తామంటున్నారు. సో పులి బయటకు వచ్చింది అంటూ కూడా చెప్తున్నారు వాళ్ళు. మరి మీరేం చెప్తారు? పులి వస్తే ప్రమాదమే కదా. పులి అంటే క్రూర మృగం, అది మనుషులను తింటుంది, మ్యాన్ ఈటర్, లేకుంటే అంత విధ్వంసం చేస్తుంది. అందుకే బోన్లోనే ఉండనియండి. ప్రతిపక్షంలో ఉంటేనే మంచిది. మేము ఎట్లా బోన్లో ఉండి ఎట్లా ఆడిపించాలో మా రేవంత్ రెడ్డి గారికి టైగర్ని ఆడిపించేటువంటి వ్యక్తి అయినా దాన్ని ఏమంటారు, ఆడిపిస్తారు కదా, సింహాలను పులులను ఆడిపిస్తారు కదా, అట్లా ఆడిపించగలడు. కేసీఆర్ను కూడా ఆడిపించగలడు. కేటీ రామారావు అంటాడు మాకు లెక్కే కాదు. వాళ్ళ గురించి అసలు ప్రసక్తే లేదు. ఎందుకంటే సమస్యల ప్రాధాన్యతతోనే మేము మాట్లాడతాం. వీళ్ళు చిల్లర మాటలు మాట్లాడతారు. మీరు చూడండి, ఇప్పటివరకు మాట్లాడిన మాటల్లో ఒక్క ప్రజా సంక్షేమం గురించి అయినా మాట్లాడిరా? ప్రభుత్వాన్ని వాడగొడతాం, లేకుంటే మీకు ఇది చేస్తాం అది చేస్తామని ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడింది తప్ప ఇన్ని విమర్శలు ప్రజలకు ఇది కావాలి, ప్రజలకి సంక్షేమం చేయండి, ప్రజలకు ఇది చేస్తే బాగుంటుందని ఒక సూచన చెప్పినారా? మీరు అడిగిన ప్రశ్నల్లో వారు అడిగిన ఏంటంటే ఒక్కటి కూడా సహేతుకమైనటువంటి ప్రశ్న లేదు. కేవలం ప్రభుత్వాన్ని కూలగొట్టాలనో, లేకుంటే పులి బయటకు వస్తే చూసుకుందామనో, ఈ తొడలు కొట్టి జబ్బలు జరిచే కార్యక్రమం కాదు. ప్రజలకు ఏం కావాలో చెప్పండి. మీరు ప్రతిపక్షంలో ఉండండి, మీరు ప్రతిపక్షంలో ఉండి సలహాలు ఇవ్వండి. మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం, అమలు చేయడం మంచిగుంటే అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఒకవేళ మా ముందు జబ్బలు జరిచి తొడలు కొట్టిరనుకో, ఈ తొడలు జబ్బలని ఇరగొట్టే కార్యక్రమం కూడా మేము చేస్తాం. అంత ఊరుకునే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీది. అటు బీజేపీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీతోని చేత కాదు.
మీరు చేతగాని ఒకటువంటి వ్యక్తులు. అందుకే కాంగ్రెస్ పార్టీకి మీ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఈ రాష్ట్రాన్ని భద్రంగా సుభిక్షంగా తయారు చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.